జరిగిన సంఘటనలు దేవుని యొక్క వాక్యాధారంగా కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక గుడ్డి బాలిక, పేదరాలైన గుడ్డి బాలిక వచ్చి, అయ్యా, ఈ రూ. 5 దేవుని సేవ కోసం వాడండి అని ఆ రూ. 5 ఆ పేదరాలు, ఆ దీనురాలు, ఆ బాలిక పాస్టర్ గారి చేతికిచ్చి ప్రార్థన చేయించుకుంది. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నాడు, అమ్మా, నీవు అందురాలు, పేదరాలు, బాలికవు, మరి ఇంత కానుక ఎలా ఇవ్వగలుగుతున్నావు అమ్మా అని ఆ పాస్టర్ గారు ఆ బాలికను అడిగినప్పుడు, అయ్యా, నేను వృత్తిరీత్యా బట్టలు అల్లుతుంటాను. నాకు కళ్ళు లేనందున, అందురాలనైనందున వెలుతురికి చీకటికి నాకు తేడా ఏమీ తెలియదు. గనుక నేను రాత్రులైనా పని చేయగలను, పగలైనా పని చేయగలను. అంతేకాదు, గడిచిన వారంలో నాతో పనిచేసే వారందరికీ ఒక వారం రోజులకి కిరసనాయిల ఖర్చు రూ. 5 అయిందంట. మరి నాకు దీపం అక్కర్లేదు కదండి, దీపం అవసరం లేదు కదా. గనుక నాకు ఆ రూ. 5 మిగిలినట్లే కదా. వాళ్ళందరికేమో రూ. 5 ఖర్చు అవుతుంది కిరసనాయిలకి. మరి నాకు అందురాలిని కాబట్టి మరి కిరసనాయిల అవసరం లేదు, దీపం అవసరం లేదు. పగలు చీకటి కూడా ఒకటే రకంగా ఉంటుంది. కనుక మరి వాళ్ళు రూ. 5 ఖర్చు అయిందని, కిరసనాయిలకి ఖర్చు అయిందని నేను విన్నాను. అయితే నాకు కిరసనాయిలకు ఖర్చు లేదు కదా. ఆ ఖర్చు లేని డబ్బులు కూడా నేనే వాడేసుకోవడం ఎందుకు, దేవుని సేవకిస్తే ఉపయోగం అవుతుంది కదా అని అనుకున్నానయ్యా. అది కనుక కిరసనాయిలు వాడుకుంటున్నాను అనుకునే నేను ఆ డబ్బులు దేవునికి ఇచ్చేస్తున్నానయ్యా, దేవుని సేవకు వాడండి అని చెప్పేసి ఆ యొక్క అంధురాలైన బాలిక దేవునికి ఆ కానుకిచ్చినప్పుడు ఆ పాస్టర్ గారు ఎంతో సంతోషించారు. అప్పుడు అన్నాడంట, ప్రతి క్రైస్తవుడు కూడా ఈ బాలికలాగా దేవునికి ఇవ్వగలిగితే ఈ పాటికి భారతదేశం సువార్తతో నిండిపోయేది కదా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. 2 కొరింథీ 9:7 చూసినట్లయితే, ఉత్సాహంగా ఇచ్చువారిని దేవుని ప్రేమిస్తాడు, దేవునికి ఇచ్చేది విసుగు కొనక, కసుగురు కొనక, పిసినితనముగా కాక ఇయ్యాలని అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒక మిషనరీ గారు సువార్త అందని స్థలాలను గూర్చి, సువార్త యొక్క ఆవశ్యకతను గూర్చి చెప్పి ముగించిన తర్వాత, అక్కడ చాలా సువార్త భారం ఉంది, ఎన్నో ఆత్మలు రక్షించబడాలి, స్థలం కొనాలి, మందిరాలు కట్టాలి, మరి మైక్ సెట్లు కొనాలి, సేవకుని ఏర్పాటు చేయాలి, అక్కడ సువార్త లేదు అని ఇలాగ ఎన్నో విషయాలు ఆయన చెప్పిన తర్వాత, అక్కడ సువార్త అభివృద్ధి కొరకై మరి మీరందరూ ధారాళముగా కానుకలు ఇవ్వాలి అని చెప్పినప్పుడు, 10 సంవత్సరాలుగా కాళ్ళు చేతులు లేని, కాళ్ళు లేని ఒక సహోదరి ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, ఆ చందా పట్టి వారి దగ్గరికి వచ్చి, తన యొక్క సంకలో పెట్టుకుని నడుస్తున్నటువంటి ఆ యొక్క చెక్కలు, కర్రలు కానుకగా ఇచ్చేసిందట. అప్పుడు ఆ కర్రలు ఆ పొలములో పెట్టి ఈ కర్రలను అమ్మివేసి సువార్త సేవ కొరకై ఉపయోగించండి. నేను నడవలేకపోయినా పర్వాలేదు, నా వల్ల ఇక ఏ ఉపయోగం లేదు. గనుక నడిచి సువార్త సేవ చేసేవారి కొరకై మరి ఈ యొక్క కర్రలను అమ్మి వాడండి అని చెప్పేసి అన్నప్పుడు, అక్కడ ఉన్నవారందరూ కూడా ఆశ్చర్యపోయారట. తనకి ఆధారమైనటువంటి ఆ యొక్క చెక్క కర్రలు, ఆ కర్రల మీదే ఆనుకుని నడిచే ఈమె మరి అవి కూడా దేవుని సువార్త కొరకై ఉపయోగించండి అని చెప్పేసి ఇచ్చివేయడం అందరిని ఆశ్చర్యపరిచిందట. అవును, యేసు ప్రభు కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని ఆయన కూడా ఆశ్చర్యపోయాడు. ఒకసారి ఒక సహోదరి యొక్క త్యాగం, లోకా సువార్త